హలో అండి, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను. అలాగే మరి సికింద్రాబాద్, హైదరాబాద్లో జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి చూడండి, ఆగస్ట్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు అనగా మొదటి శనివారం ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ నందు ఆల్ఫా హోటల్ వెనకాల ఈ అద్భుతమైన మరి శక్తివంతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనై ఉంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బంధకాలతో ఉన్నా, ఎలాంటి పోరాటాల మధ్యలో ఉన్నా తప్పక రండి. ఇదిగో ఎలాంటి విషయాల్లో వేదన కలిగి ఉన్నా ప్రభు కార్యం చేసే దేవుడు అండి. ప్రైజ్ ద లార్డ్. ఆగస్ట్ నెలలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి, బలపరచడానికి, ఇంకా నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించడానికి మరి ప్రభువు ఈ తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగించబోతున్నారు. తప్పక పాల్గొనండి. ఆగిపోవడానికి కాదండి, మనము సాగిపోయే వారిగా ఉండడానికే ఈ ఆరాధన, ఈ బలమైన ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీరు ఆత్మీయంగా బలపరచబడతారు. అలాగే ప్రత్యేకంగా దైవ సేవకులు, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రాముఖ్యంగా గర్భఫలాలు లేని వారి కొరకు దైవ సేవకులు దేవుడిచ్చిన మరి అద్భుతమైన వరాన్ని చేత పట్టుకొని మరి మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అందరికీ విషయాన్ని తెలియచేయండి. అనేక అంశాల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఇదిగో మీ కన్నీళ్లను ప్రభు నాట్యంగా మార్చబోతూ ఉన్నారు ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా. మర్చిపోకండి, ఆగస్ట్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు తైలాభిషేక ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. చక్కగా ఇలా సమకూర్చబడి ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నాం. ఇలా కలిసి ప్రభులో ఆనందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదండి. నిజమే, ఈ దేవుని మాటలలో అద్భుతమైన సంతోషం ఉంది. ఆయన లేకుండా మన జీవితాలు లేవండి. ఆయన లేకుండా మన జీవితాలను ఊహించుకోవడం చాలా భయంకరం. ఎందుకంటే ఆయన లేకపోతే నిజంగా మనం ఏమైపోతామో కదా. తన ప్రేమనే మనల్ని నడిపిస్తుంది, తన కృపై మనల్ని అద్భుతంగా మరి గొప్పవారిగా చేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం కూడా మరి దేవుని మాటలందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. మనల్ని విడిపించుటకు ప్రభువే మనకు తోడై ఉన్న దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మరి నిన్ను, నీ కుటుంబాన్ని మరి ప్రభు ప్రేమిస్తూ ఇస్తున్న చక్కని వాగ్దానం ఇది. మనం పట్టుకుంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. పట్టుకోండి. దేవుడు వాగ్దానం చేస్తూ ఉండగా ఆ వాగ్దానం ఎన్నటికీ కూడా నిరార్థకము కాదు. నిన్ను మరి నీవు పడుతున్న బాధను అంతా కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. నువ్వు ఏ విషయంలో వేదన పడుతున్నావో, ఏ చెరలో నుండి మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండి వేదనతో కుంగిపోతున్నావు, ఆయన చూస్తూ ఉన్నారు. ఇదిగో నిన్ను విడిపించుటకు ఆయన నీకు తోడై ఉన్నారు. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు ప్రభు ఎంత గొప్పవాడండి. ఆ సింహపు నోర్లను దానియేలు కొరకు ప్రభు ఆ సింహపు నోర్లను అలా మూసివేశారు. ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్న దానియేల్ని ప్రభు విడిపించి అద్భుతమైన రీతిలో సాక్షిగా ఉంచినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఇదిగో ఆ చెరలో, ఆ భయంకరమైన పరిస్థితులలో మరి చూడండి, సింహపు నోళ్ళు మరి మూసినట్లుగా నీ చుట్టూ ఉన్న వారి నోర్లు, ఇదిగో నువ్వు భయంకరమైన పరిస్థితులలో చిక్కబడి ఉన్నావు కదా, దాని నుంచి ప్రభు నిన్ను విడిపించి ఏ హాని కలగకుండా అద్భుతమైన రీతిలో ఆయన తోడు నీకు ఉండబోతుందని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఆమె ధైర్యంగా ఉండండి. దానియేలు గారు అలా అసింహపు బోనులో ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంటంటే ప్రభుని ఆశ్రయించారు. ఆయన మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రార్థించడం ఆపలేదండి. ఆయన ప్రార్థనే మరి ఆ సింహపు నోర్లను అలా కట్టివేసింది. ఈ రోజున నీవు కూడా ఆ చెరలో, ఆ బంధకాలు, ఆ భయంకరమైన పరిస్థితులలో, కుటుంబంలో
చుట్టూ భయంకరమైన పరిస్థితులు అనుకున్నట్లుగా నీ జీవితం ఉందనుకుంటా, నీ కుటుంబ పరిస్థితి ఉందనుకుంటా, ఎలా బయటికి రావాలో అర్థం కాని పరిస్థితులు, చాలా దుఃఖము, వేదన, నీ స్థితిగతులన్నీ కూడా మారిపోయాయి. ఈరోజు నిన్ను చూసి చాలామంది చాలామంది అసహించుకుంటున్నారేమో, దాన్ని బట్టి నువ్వు అవమానపడుతున్నావేమో, లేదా చాలా వేదనకి గురి అయిపోయి కృంగిపోతున్న పరిస్థితిలో ఉన్నావేమో, అలసిపోయి ఉన్నావేమో. ఇదిగో ప్రభు అద్భుతమైన రీతిలో నిన్ను విడిపించబోతున్నారు, నీకు సహాయం చేయబోతున్నారు. ప్రతి బంధకాల నుంచి, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించి ఆయన తోడై ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని అన్నవారి ఎదుటనే సాక్షికరంగా ఉంచబోతున్నారు. ధైర్యంగా ఉండండి ప్రియ సహోదర సహోదరి. దానియేలుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతూ ఉన్నారు. మనందరికీ ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నారండి. ఆపత్కాల సమయంలో మనం ఆయన ఆశ్రయించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఎడతెగక ఆయన కృప మనతో ఉంచి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇదిగో నీ కన్నీళ్లను ఉదయకాల సమయంలో ప్రభు చూస్తున్నారు కనుకనే నీవు పడుతున్న బాధల్ని, నిందల్ని, ఆ భయంకరమైన పరిస్థితులను ప్రభు ఎరిగి ఉన్నారు. కాబట్టే మరొకసారి నిన్ను ధైర్యపరచడానికే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మాట్లాడుతూ నిన్ను ధైర్యపరుస్తుండగా ఈ వాగ్దానాన్ని పట్టుకో, ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థిద్దామా? ఎడతెగక ప్రార్థన చేద్దాం. దేవా, ప్రతి పరిస్థితిలో నీ పైన ఆనుకునే వారిగా, నిన్ను ఆశ్రయించే వారిగా, నిన్ను వెతికే వారిగా నేను ఉండే కృపను దయచేయండి. పరిస్థితులన్నీ కూడా నా జీవితంలో తారుమారు అవ్వాలంటే, నేను విజయాన్ని చూడాలంటే నాకు నా జీవితానికి ప్రార్థన ఎంతో అవసరమై ఉందయ్యా. ప్రార్థించే కృపను నాకు దయచేయండి అయ్యా అని, నా కుటుంబానికి దయచేయండి అయ్యా అని ప్రార్థిద్దాం. మరి ఇంకా మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా చాలా బలపరచబడుతున్నామయ్యా. మీ బలమైన శ్రేష్ఠకరమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాయి అయ్యా. అద్భుతమైన దేవుడవయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు అయ్యా. ఇదిగోండి మమ్మల్ని విడిపించడానికి అయ్యా నీవు మాకు తోడై ఉండి అయ్యా మమ్మల్ని ఇంకనూ గొప్ప చేయబోతున్నందుకు స్తోత్రం. మరొకసారి మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాయి. బలహీనులుగా, శక్తిహీనులుగా అయా పరిస్థితుల్లో, భయంకరమైన అలజడిలో అయా మేము అలజడులతో ఉంటుండగా మీ వాక్కు మమ్మల్ని ఎంతగానో అయా ఇదిగోండి నెమ్మది పరుస్తుంది. అందుని బట్టి మీకు స్తోత్రం. మీ మాటలతో ఇంకను బలముగా ముందుకు సాగుదుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగోండి ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో భయంకరమైన బంధకాల్లో, భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ప్రతి ఒక్కరిని విడిపించండి, వారి కన్నీళ్ళను మీరు తొడవండి, మీరు తోడై ఉండండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తున్నారు, వారి జీవితంలో ప్రత్యేకంగా ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక, గొప్ప వారగును గాక. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో అయా మా ప్రియులు బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు, వారి ఇంటి చుట్టూ అయా వారి ప్రయాణంలో అయా వారి మార్గాలన్నింటిలో క్షేమము కలుగును గాక, కృప కలుగును గాక. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో హాస్పిటల్స్లో చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో, అనారోగ్య పరిస్థితుల మధ్యలో ఉన్నారో, ఇప్పుడే కృప కలుగును గాక, వారికి మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఎంతమంది ఉన్నారో ఇప్పుడే వారికి అయా వారి జీవితంలో అద్భుతం జరిగించండి, గొప్ప విడుదలను అనుగ్రహించండి, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నా. విడిపించండి, సహాయం చేయండి ఆయా. ప్రతి పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేయండి ఆయా. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నీ దయ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించబడును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు చదువుతుండగా వారికి తోడే ఉండండి. యవ్వనస్తులు వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, వారి కెరియర్ కొరకు ఆయా ఇదిగోండి ముందుకు సాగుతుండగా వారికి మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. అలాగే వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు అయా, గర్భఫలాలు లేక ఎంతమంది బాధపడుతూ ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి భయంకరమైన బంధకాల నుంచి ప్రజలు విడిపించబడుతురు గాక. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం అందరిపైన మెండుగా కుమ్మరిస్తూ, అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేస్తూ, నీ బలమైన సన్నిధి ప్రతి ఒక్కరి పైన ఉంచుతూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్.
విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.